హాయ్ 2024 తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద లాసే అని చెప్పాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరైన హిట్, సరైన ప్రేక్షకుల్ని సినిమా థియేటర్కి రప్పించే కంటెంట్ ఉన్న సినిమా ఒకటి కూడా రిలీజ్ అవ్వాలని చెప్పాలి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ కంప్లీట్ అయినా సరైన సినిమా థియేటర్లకి రాలేదు. ఆల్మోస్ట్ చాలా థియేటర్లు ఖాళీగా ఉండడంతో కొన్ని థియేటర్లు మూత కూడా పడినాయి. కారణం ఏప్రిల్ మే ఐపీఎల్ అండ్ ఎలక్షన్ ఉండటం వల్ల పెద్ద సినిమాలని కూడా బరిలో లేకుండా పోయినాయి. జనవరిలో రిలీజ్ అయిన ఆ 4 సినిమాలే గుంటూరు కారం, హనుమాన్, సైంధవ, నా స్వామి రంగ. అలాగే ఫిబ్రవరిలో ఈగల్, మార్చిలో టిల్లు స్క్వేర్, అలాగే గామి, ఏప్రిల్లో స్టార్ అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, మేలో కృష్ణమ్మ, జూన్లో రాజు యాదవ్, గమ్ గమ్ గణేష, భజే వాయువేగం, గ్యాంగ్ ఆఫ్ గోదావరి. ఇవి మాత్రమే చెప్పుకోదగ్గ హిట్లు, ఇవి మాత్రమే సినిమా ఇండస్ట్రీకి పేరు తెచ్చిన సినిమాలు అని చెప్పాలి. అలాగే ప్రేక్షకుని థియేటర్ వరకు రప్పించిన సినిమాలు ఇవే. ఈ జూన్లోనే భారీ బడ్జెట్తో ప్రాజెక్ట్ కేగా రూపొందిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన కల్కి, భారీ కాస్టింగ్, భారీ తారాగణం, భారీ ప్రొడక్షన్ వాల్యూ, భారీ బడ్జెట్, వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన సినిమా కల్కి. ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందో పాటు ఇది ఎంత మేరకు ఇప్పటి వరకు ఉన్న రికార్డులు బ్రేక్ చేస్తుంది, బాక్స్ ఆఫ్ కలెక్షన్లు ఏ విధంగా కొల్లగొడుతుంది, అలాగే ఇప్పటి వరకు ఉన్న రికార్డులను కొల్లగొడుతుందా లేదా, అసలు సినిమాలో ఉన్న కంటెంట్ ఏ మేరకు ఏ రేంజ్కి హిట్ ఇస్తుంది సినిమా ఇండస్ట్రీకి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాహుబలి 1, బాహుబలి కన్క్లూజన్, అలాగే రాధేశ్యామ్, షాహో, సలార్, ఇలా అతను చూజ్ చేసుకుంటున్న కథలు, తీస్తున్న సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెలే. అయితే అతని నుంచి వచ్చిన 5వ పాన్ ఇండియా సినిమా ఇప్పుడు థియేటర్లో ఉన్న సినిమా కల్కి. ఈ కల్కి గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న రికార్డులు బ్రేక్ చేసే స్టామినా ఉన్న ఏకైక సినిమా కల్కినే. నాగ్ అశ్విన్ నుంచి వస్తున్న 3వ సినిమా. ఇప్పటికీ ఇండియాలో ఆల్మోస్ట్ 1000 crores మార్క్ టచ్ చేసిన సినిమాలు 6 ఉన్నాయి. వాటిలో బాహుబలి 1, బాహుబలి 2, అలాగే కేజీఎఫ్ 2, దంగల్, పఠాన్, జవాన్, ఈ 6 సినిమాలు 1000 crores మార్క్ టచ్ చేసింది ఇండియాలో. వీటిని బీట్ చేస్తుందా లేదా కల్కి సినిమా మీద ఉన్న అంచనాలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్లో ఉన్న ఈ ఒక్క ఓడే. కారణం ఏంటంటే ఈ సినిమా భారీ తారాగణం, వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వడమే కారణం. భారీ బడ్జెట్తో, ఆల్మోస్ట్ భారీ తారాగణంతో అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పడుకునే లాంటి మేజర్ ఫేమ్ ఉన్న హీరోలు, హీరోయిన్లు దీంట్లో నటించడంతో ఈ సినిమాకి ఈ లెవెల్లో ఇమేజ్ వచ్చింది, ఈ లెవెల్లో నేమ్ వచ్చింది. అయితే ఆ లెవెల్లోనే అన్ని భాషలు రిలీజ్ అవడంతో ఈ సినిమా మీద హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికైతే ప్రభాస్ మీద ఉన్న భారీ అంచనాలతో సినిమా మీద ఫస్ట్ డేనే ఆల్మోస్ట్ బాహుబలి, RR, RRR రికార్డులు తప్ప రిమైనింగ్ అన్ని రికార్డులు తుడిచేసిందని చెప్పాలి. ఫస్ట్ డే 180 కోట్ల గ్రాసు, 90 కోట్ల పైన నెట్తో దూసుకుపోయింది ఫస్ట్ డే. ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఉన్న బాహుబలి, నాన్ బాహుబలి రికార్డులన్నీ తుడిచేసింది. వీటిలో లియో, జవాన్, పఠాన్, కేజీఎఫ్ 2 ఈ ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసి సినిమా దూసుకెళ్ళిపోతుంది. ఇప్పటికీ ఈ సినిమా పోటీలో ఏ సినిమా లేకపోవడం ఇది కలిసి వచ్చే అంశం. హిందీలో ఎక్కువ రన్ అవ్వడానికి కారణం అమితాబ్ లీడ్ రోల్ తీసుకోవడంతో ఈ హైప్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు. ఫ్రైడే, సాటర్డే ఈ ఫస్ట్ 4 డేసే సినిమా మీద ఉన్న హైప్ మాత్రం కలెక్షన్లు రాబడుతుంది. దీన్ని బేస్ చేసుకుని 1000 crores మార్క్ టచ్ చేస్తుందో లేదనేది ప్రభాస్ ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా ఈ ప్రభాస్ మీద, ఈ కల్కి మీద ఉన్న అంచనాలు ఇప్పటికైతే సినిమా మీద మంచి హైపే ఉంది. ఎందుకంటే ఎక్కడో మహాభారతంలో జరిగిన ఒక ఘట్టం ఆధారంగా తీసుకుని ఫిక్షన్గా ఊహించి సినిమా రాసుకున్నాడు నాగ్ అశ్విన్. అతను 3వ సినిమా భారీ బడ్జెట్ అవ్వడం, అశ్విన్ దత్ లాంటి మేజర్ ప్రొడ్యూసర్, మెగా ప్రొడ్యూసర్ దీన్ని ప్రొడ్యూస్ చేయడంతో ఈ సినిమాకి అలాంటి హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా 1000 crores మార్కును టచ్ చేసే కెపాసిటీ ఉందని చెప్పాలి. ఎందుకంటే భారీ తారాగణంతో సినిమాలో ఎటువంటి కాంపిటీషన్ లేని టైంలో రిలీజ్ అవడంతో ఇది ఒక ప్లస్ పాయింట్ అవ్వడం కారణం. ఈ సినిమా అంతే లెవెల్లో టాక్ క్రియేట్ చేసుకుంది. పబ్లిక్ టాక్ కూడా పాజిటివ్ టాక్ రావడంతో, హిట్ టాక్ రావడంతో ఈ సినిమా మీద హైప్ ఆ లెవెల్లో క్రియేట్ అయింది.
ఎందుకంటే దీంట్లో ఉన్న విజువల్స్ పురాణాల్లో ఇతిహాసాల్లో తీసుకున్న ఒక పాయింట్ని ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్ట్తో ఊహించి రాసుకున్న కథకి విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాలో కథ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అందరికీ అర్థమయ్యే విధంగా చాలా నీట్గా, అలాగే యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో తీసుకెళ్ళాడు నాగ్ అశ్విన్ డైరెక్టర్. ఇప్పటి వరకు ఉన్న సౌత్ ఇండియాలో ఉన్న తెలుగు ఇండస్ట్రీకి ఉన్న నేమ్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళాడు నాగ్ అశ్విన్. ఎస్ఎస్ రాజమౌళి తర్వాత ఆ లెవెల్లో భారీ బడ్జెట్తో రిలీజ్ అయ్యి, భారీ బడ్జెట్తో నిర్మితమై, భారీ బడ్జెట్తో, భారీ కాస్టింగ్తో పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన కల్కికి మంచి హైపే క్రియేట్ అయింది. ఏది ఏమైనా ఈ సినిమా 100,000 crores మార్క్ టచ్ చేయాలని, ఏమైనా ఇలాంటి సినిమా ప్రభాస్ నుంచి మరిన్ని రావాలని, మరింత నేమో ఫేమో, ఆస్కార్ అవార్డు లాంటివి ఎన్నో అతని ఖాతాలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఈ వీడియో. మరి మళ్ళీ కలుద్దాం. బై, సైనింగ్ ఆఫ్, మీ యువరాజ్.